శ్రీ గురుభ్యో నమః. తపస్సు చే ఈశ్వరుని తృప్తిపరిచి ఈశ్వరుని నుంచి గ్రహించిన దివ్యాస్త్రాలను తీసుకొని వశిష్ఠాశ్రమంపై పడ్డాడు విశ్వామిత్రుడు అహంకారంతో. ఆ దివ్యాస్త్రాలను తపోవనంపై ప్రయోగించాడు. తపోవనం దగ్ధమైపోతోంది. వశిష్ఠుని శిష్యులు మునులు తలో దిక్కుకు పారిపోవటం మొదలుపెట్టారు. పక్షులు మృగాలు ఆశ్రమం విడిచి వెళ్ళిపోయాయి. దానితో మహాక్రోధం తెచ్చుకున్న వశిష్ఠ మహర్షి జ్వలిస్తున్న కాలాగ్నిలా బ్రహ్మదండాన్ని తీసుకొని విశ్వామిత్రునికి అడ్డు నిలిచి, ఓరి దుర్మార్గుడా, నీ అహంకారం వల్ల నా తపోవనం దగ్ధమైపోయింది, నీవు ఇక జీవించవు అంటూ బ్రహ్మదండాన్ని పైకి తీసుకున్నాడు. ఆ బ్రహ్మదండం కాలాగ్నిలా రెండవ యమదండంలా మెరిసిపోతున్నది. ఈ ఎపిసోడును మీరు పూర్తిగా యూట్యూబ్లో కింద లింక్ ఇచ్చాను, దానిలో మీరు ఫాలో అవ్వచ్చు. రామాయణం బాలకాండలోని 55వ సర్గలో వశిష్ఠ విశ్వామిత్ర స్పర్ధ, దాన్ని వివరంగా వినవచ్చు. సంస్కృత శ్లోకాలు తెలుగు అర్థంతో మీకు అందుబాటులో ఉన్నది.